అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జూయిష్ మ్యూజియంకి అతి దగ్గరలో ఇద్దరు వ్యక్తుల్ని కాల్చి చంపారు. చంపి వెళ్తూ ఫ్రీ ఫ్రీ పాలస్తీన్ అంటూ అర్చుకుంటూ వెళ్ళారు. ఎవరైతే కాల్చి చంపారో అతను కూడా దొరికాడు. అయితే ఇద్దరు వ్యక్తులు కూడా జూయిష్ ఎంబసీ అంటే ఇజ్రాయెల్ వాళ్ళ ఎంబసీలో పనిచేసే వ్యక్తులని అర్థమవుతుందన్నమాట. వీళ్ళు ఇజ్రాయెల్ డిప్లొమాటిక్ మిషన్లో పనిచేస్తున్నారంట. వీళ్ళిద్దరి కూడా యంగ్స్టర్స్, చాలా యాక్టివ్గా పనిచేసే వ్యక్తులు. ముఖ్యంగా ఈ జూయిష్ మ్యూజియం దగ్గర ఇది జరగటం, ఇది పూర్తి స్థాయిలో ఇజ్రాయెలీ అఫీషియల్స్ ఏమంటున్నారు తెలుసా? ఇది యాంటీ సెమిటిజం అని చెప్తున్నారు. యాంటీ సెమిటిజం అంటే జూయిష్కి వ్యతిరేకంగా, జూస్కి వ్యతిరేకంగా చేసే చర్యల్ని యాంటీ సెమిటిజం అంటాం. మనకు తెలుసు హిట్లర్ కూడా అప్పట్లో ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ మధ్య యాంటీ సెమిటిజం ఫాలో అయ్యారు. జ్యూస్ని వేధించడం, వాళ్ళని కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో పెట్టడం, వాళ్ళని చంపేయటం, లక్షల కొలది జ్యూస్ని ప్రపంచంలో లేకుండా చేయటం. హిట్లర్ దానికి ఫైనల్ సొల్యూషన్ అని పేరు పెట్టారనమాట. ఎక్స్టర్మినేషన్ ఆఫ్ జ్యూస్, జ్యూస్ని అంతం చేయటం అనమాట. ఇలాంటివన్నీ చేశారు. ఇప్పుడు కూడా పాలస్తీనా, ఫ్రీ ఫ్రీ పాలస్తీనా అంటూ చేసిన దానికి ఇప్పుడు ఇజ్రాయలీ అధికారులు కానీ, ఇజ్రాయలీస్ కానీ ఇదంతా కూడా యాంటీ సెమిటిజం అని చెప్పి చెప్తున్నారనమాట.